ద వెరీ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సార్. ఇక్కడ ఒక ఆఫీస్ ఉందంట సార్ది. ఈ టైంలో కనిపిస్తే బాగుంటుంది. ఎప్పటికైనా కలుసుకుందాం ఫ్రెండ్స్. సార్ వచ్చేసి iPhone 12 ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ పెట్టారు. నాకు చిన్న ప్రాబ్లం అన్నట్టే చేశాడు. నాకు పెద్ద ప్రాబ్లం ఇది, తనకి మాత్రం చిన్నదే అన్నాడు. 2 minutesలో నా ముందు అయిపోయింది సార్. మాదాపూర్ 100 feet రోడ్స్ కాకతీయ హిల్స్ కాలనీ అనమాట. ఆ సర్వీస్ నచ్చినందుకు ఎక్సలెంట్ సార్. ఇంత క్లియర్ అనిపిస్తుందని సార్ చేశాడు. 1-2 minutesలో క్లియర్ అయిపోయింది ఆ ఫోన్. నేను యాక్చువల్గా ఈ ఫోన్ వాడకూడదు, ఇంక ఇది ఎక్స్చేంజ్లో ఇచ్చేయాలి, వేరే ఫోన్ తీసుకుందాం. నాకు ఇది దగ్గర 1.5 month 2 months అవుతుంది ఈ సౌండ్ రాక. ప్రాబ్లం ఒక షాప్కి వెళ్తే నాకు 3,000 అబోవ్ అన్నాడు. లేదు నార్మల్ చేసుకుంటే 2,000 అబోవ్ ఇట్లా చెప్పారు. నేను ఇందాక జస్ట్ 4 o'clock ఈవినింగ్ టైంలో రీల్ చూస్తుంటే సార్ది వచ్చింది ఒక ఇంటర్వ్యూ. ఒక అబ్బాయి సేమ్ నా iPhone 12 తీసుకున్నాడు. అతను కూడా ఇదే ప్రాబ్లం చేసిన వెంటనే అతను రివ్యూ ఇచ్చాడు. ఆ రివ్యూ నేను చూసి సార్కి నెంబర్ తీసి నేను కాల్ చేస్తే, సార్ నేను ఊహించుకున్నంత తొందరలో వచ్చేసి నాది ప్రాబ్లం సాల్వ్ చేశాడు. నేను ఈ ప్రాబ్లం ఇప్పుడు నా ఫోన్ వింటే నాకు అవసరం లేదు, ఇంకా iPhone ఎక్స్ట్రా ఇంకోటి తీసుకునే అవసరం లేదు. నేను 2 months నుండి చాలా బాధపడుతున్నాను. ఇది వినిపించట్లేదు. ఇట్లా గట్టిగా రోడ్డు పైకి వెళ్తే అసలు వినిపించదు, ఏదో రూమ్లో ఉంటేనే వినిపించేది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇలా పెట్టుకుని నేను మాట్లాడుతున్నానండి. అంత బాగా వస్తుంది. 2 minutes రిపేర్ సార్ది. సార్ ఎక్సలెంట్ చేశాడు. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాత్రం చాలా హ్యాపీగా అవుతున్నారు. ఎందుకు వాడడానికి కారణం కూడా ఇది. ఒక 2 months నుండి మెయింటైన్ చేస్తున్నాను. ఈ ఫోన్ అసలు పట్టుకోవడం లేదు, దీన్ని పట్టుకునే మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు నాకు ఇయర్ బడ్స్ అవసరమే లేదు. కానీ ఏం సార్ అసలు నేను అసలు ఊహించుకోలేదు ఇంత తొందరగా అవుతుంది, ఇది ఇంత బాగా అవుతుందని. మీ మొబైల్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి ఫ్రెండ్స్, మేము చూసుకుంటాం ఫ్రమ్ న్యూ నెక్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.